దీంట్లో పార్టీ ట్రిక్ ఏముంది, జస్ట్ పెద్ద స్క్రీనే కదా అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ దాట్. సో ఇట్స్ ఎ రొటేటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే మనకి 450 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంబైన్డ్గా. సో అందుకే సెడాన్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు, ఇట్స్ ఫర్ ద షియర్ స్పేస్ అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం వరల్డ్స్ లార్జెస్ట్ ఈవీ కార్ మ్యానుఫ్యాక్చరర్ BYD యొక్క లేదా బిల్డ్ యువర్ డ్రీమ్ యొక్క సీల్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఎవరికైతే 41 lakhs ఎక్స్ షోరూమ్లో ఒక ప్రాపర్ పర్ఫార్మెన్స్ సెడాన్ కావాలనుకుంటే ఈ సీల్ అయితే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఈ BYD సీల్ ఏదైతే ఉందో 41 lakhs ఎక్స్ షోరూమ్కి ఇట్స్ అన్బీటబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి 0 to 100 జస్ట్ మనకి 3.8 secondsలో అచీవ్ చేయగలదు. అండ్ అదేవిధంగా దీని యొక్క రేంజ్ కనుక చూసుకుంటే 650 kilometers అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీని యొక్క బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ BYD సీల్లో మనకి బ్లేడ్ బ్యాటరీ అయితే వస్తుంది. సో నార్మల్ ఈవీ కార్స్తో కంపేర్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి లిథియం ఐరన్ బ్యాటరీస్ అయితే వస్తాయి, బట్ దీంట్లో మనకి LFP బ్యాటరీస్ అయితే వస్తాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ లిథియం ఐరన్ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీస్ ఏంటంటే మనకి హీట్ మేనేజ్మెంట్ కానివ్వండి అండ్ అదేవిధంగా సేఫ్టీ పరంగా ఇట్స్ బెటర్ దెన్ లిథియం ఐరన్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, మోటార్ స్పెసిఫికేషన్స్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీకు వివరించడం జరుగుతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ BYD సీల్ మీద మనకి అప్ టు 5 lakh rupees ఆఫర్ అయితే పెట్టారు. సో ప్రస్తుతం మనం PPS BYD షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం, కృష్ణ కాలేజ్ రోడ్, విశాఖపట్నం. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, సో ఫస్ట్ మనం దీని యొక్క వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ BYD సీల్ ఏదైతే ఉందో మనకి టోటల్ 3 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి మనకి డైనమిక్, ప్రీమియం అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ అయితే ఉన్నది. ప్రస్తుతం ఇక్కడున్న ఈ సీల్ వచ్చేసి మనకి ప్రీమియం వేరియంట్, ఇది లాంగ్ రేంజ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా దీంట్లో మనకి 650 kilometers రేంజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ సీల్ ఏదైతే ఉందో మనకి డైనమిక్ వచ్చేసి మనకి 41 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఈ ప్రీమియం వేరియంట్ ఏదైతే మిడ్ వేరియంట్ ఉందో ఇది వచ్చేసి మనకి 45,55,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ దీని మీద మనకి ఫ్లాట్ 2.5 lakhs అయితే ఆఫర్ పెట్టారు. అండ్ ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ వేరియంట్ ఏదైతే మనకి 0 to 100 3.8 secondsలో అచీవ్ చేస్తుందో 530 horsepower ఉన్న వేరియంట్ పర్ఫార్మెన్స్ ఆల్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది. అది వచ్చేసి మనకి 53 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ దాని మీద వచ్చేసి మనకి ఫ్లాట్ 5 lakh rupees అయితే ఆఫర్ పెట్టారు. సో ఇన్స్టెంట్గా మీరు 5 lakh బెనిఫిట్ అయితే పొందొచ్చు టాప్ మోడల్లో. అండ్ ఈ 3 వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైసెస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. అండ్ ఫర్దర్ ఎంక్వైరీస్ కోసం కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్. ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రీమియం వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో అవి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు, ఇక్కడ మనకి చాలా స్ట్రీమ్ లైన్గా, చాలా ఏరోడైనమిక్గా ఉంది. అండ్ దీని యొక్క డ్రాగ్ కోఎఫిషియంట్ కనుక చూసుకుంటే మనకి 0.219 అయితే ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ సెడాన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ చూసుకోవచ్చు మనకి LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, ట్విన్ యూనిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ లేదా మనకి టర్న్ ఇండికేటర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, బై ఫంక్షనల్ ఇవి. అండ్ అదేవిధంగా కింద బంపర్స్లో చూసుకోవచ్చు మనకి రిపుల్ ఎఫెక్ట్లో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ డిస్టింక్ట్ టు దిస్ సీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇట్ గోస్ వెరీ వెల్ విత్ ద కార్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా, లోవర్ గ్రిల్ అది కూడా చూసుకున్నా మనకి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది, చాలా ఏరోడైనమిక్గా ఉంది. గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే వస్తుంది, లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ ఎయిర్ కర్టన్స్ లేదా ఎయిర్ డ్యామ్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఉన్నది అనుకుంటారు, చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఫేక్ ఎయిర్ కర్టన్స్ ఇవి, అయితే రియల్ ఎయిర్ కర్టన్స్ వచ్చేసి లేదా ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అండర్నీత్ ద ఫ్రంట్ బంపర్ ఇక్కడ ఉంది అనమాట, ఎయిర్ అయితే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఇంకా అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు టైర్స్ అవి ఏరోడైనమిక్ 19-inch వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ ఇవి ఏరో ఇన్సర్ట్స్తో మనకి ఇక్కడ 19-inch ఎలా అయితే ప్రొవైడ్ చేశారో చూడడానికి చాలా బాగుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క టైర్ సెక్షన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 235/45 సెక్షన్ R19s అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్ 4 wheelsకి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 149 mm లేదా 14.9 centimeters అయితే ఉంటుంది ఈ ప్రీమియం వేరియంట్లో. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 145 mm అయితే ఉంటుంది. సో ఒక 4 mm తక్కువ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ వేరియంట్లో. ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ కలర్లో సైడ్ స్కర్ట్. అండ్ ఇక్కడ ఫెండర్ మీద చూసుకోవచ్చు మనకి ఇక్కడ BYD బ్యాడ్జింగ్తో ఇక్కడ బ్లాక్ కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది ఫెండర్ మీద. అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ADAS రిలేటెడ్ కెమెరాస్ అవి ఉన్నాయి ఇక్కడ. ఇంక ఇక్కడ ORVMs అవి చూసుకోవచ్చు, చాలా యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ అయితే వస్తుంది, అది ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ మనకి ORVM ప్లేస్మెంట్ అయితే వచ్చింది, వాటర్ డ్రాప్లెట్ షేప్లో డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి LED టర్న్ ఇండికేటర్స్. అండ్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ మోర్ ఓవర్ డిజైన్ చూసుకోండి సైడ్ నుంచి. సో ఎయిర్ అన్నది మనకి ఇక్కడ నుంచి పాస్ అయ్యి మనకి అలా పైకి వెళ్ళి
అలా ఎగ్జిట్ అవుతుంది. సో చాలా ఏరోడైనమిక్గా డిజైన్ చేయడం జరిగింది, చాలా స్ట్రీమ్ లైన్గా ఉంటుంది. అండ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 4.8 మీటర్స్ ఇన్ లెంత్ అయితే ఉంది. అండ్ వీల్ బేస్ విషయానికి వస్తే మనకి నియర్లీ 2.9 మీటర్స్ అయితే ఉంటుంది, విడ్త్ వచ్చేసి 1.8 మీటర్స్. సో ఒక విధంగా చూసుకుంటే దిస్ ఈస్ ఎయిమింగ్ ఎట్ జర్మన్ రైవల్స్ ఏవైతే మనకి A4 కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ సెడాన్స్, ప్రీమియం సెడాన్స్ ఏవైతే ఉన్నాయో A4 3 సిరీస్ అండ్ దాంతోపాటు C క్లాస్ కూడా మనకి ఇది ఒక విధంగా రైవల్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఏ డైరెక్ట్ రైవల్, బట్ ఒక విధంగా చూసుకుంటే. డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే మనకి పాపప్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఫర్ బోత్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్. పైన చూసుకోవచ్చు మనకి బ్లాక్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మనకి గ్లాస్ రూఫ్ ఇది, సో చూస్తున్నారు కదా. అండ్ ఇది జస్ట్ గ్లాసే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి 99% ఆఫ్ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫిల్టర్ చేసి మనకి క్యాబిన్లోకి అయితే లైట్ని పంపిస్తుంది. గ్రీన్ టింటెడ్ గ్లాసెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బీ పిల్లర్ దగ్గర మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా దాన్ని ఫాలో అవుతూ టెయిల్ ల్యాంప్ డిజైన్ అది చూసుకోవచ్చు. కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. చాలా యూనిక్గా, చాలా వైబ్రెంట్గా ఉంది. ఆ డాట్ డిజైన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి స్వైపింగ్ టైప్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ అనమాట, సీక్వెన్షియల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ టెయిల్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి టెయిల్ గేట్ అంతా ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ మనకి క్రోమ్ స్ట్రిప్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా కింద లోవర్ బంపర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో డిఫ్యూజర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇది ఫంక్షనల్ అయితే కాదు, జస్ట్ బేసిక్ చూడటానికి స్పోర్టీగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లోనే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ కెమెరా. అండ్ కార్నర్స్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫేక్ ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ BYD-Cలో మనకి ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో టెయిల్ గేట్ అది చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రికలీ ఆపరేటెడ్. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 400 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 60-40 స్ప్లిట్ సీట్. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి అడిషనల్ స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ బై ద వే యూ డోంట్ గెట్ ఎనీ స్పేర్ వీల్ యాజ్ సచ్, స్పేర్ వీల్ అయితే మనకి లేదు. ఇక్కడ ట్రంక్లో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సబ్ వూఫర్ అయితే ఉంది, DVN ఆడియో. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి నెట్టెడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ స్పేషియస్ బూట్ అని చెప్పుకోవచ్చు. టెయిల్ గేట్ క్లోజ్ చేయడానికి అండ్ దాంతోపాటు మనకి టెయిల్ గేట్ క్లోజ్ చేసి లాక్ చేయడానికి ఒక బటన్ అయితే ఉంది. ప్రస్తుతం మనం టెయిల్ గేట్ అయితే క్లోజ్ చేద్దాం. నాట్ జస్ట్ బూటే కాదు, దీంట్లో మనకి ఫ్రంక్ కూడా వస్తుంది. ఇది EV అండ్ సెడాన్ కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్. సో ఇక్కడ మనకి బానెట్ దగ్గర చూసుకుంటే ఫ్రంక్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు లగేజ్ అయితే స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇక్కడ మనకి అడిషనల్ స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే మనకి 450 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంబైన్డ్గా. ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ డోర్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే వస్తున్నాయి విత్ కాంట్రాస్ట్ స్టిచింగ్, బ్లూ అండ్ వైట్ కలర్లో వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి డైనో ఆడియో ఒక ట్వీటర్. అండ్ ఇది చూసుకోవచ్చు మనకి కైండ్ ఆఫ్ అల్కంటారా ఫినిష్ లాగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి, పవర్ విండో స్విచెస్, ORVM కంట్రోల్స్ అవి ఉన్నాయి, చైల్డ్ లాక్. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర చూసుకుంటే మనకి లెదర్ ప్యాడింగ్, ఇక్కడ మనకి డార్క్ క్రోమ్ ఫినిష్ అండ్ దాంతోపాటు ambient లైటింగ్ స్ట్రిప్ కూడా ఉంది. చూస్తే కనుక మీరు రెడ్ అండ్ yellowలో బ్లింక్ అవుతుంది. అండ్ కింద డోర్బిన్ అది చూసుకోవచ్చు, డీసెంట్ సైజ్ అనే చెప్పొచ్చు, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. ఇక్కడ మనకి బూట్ రిలీజ్ బటన్ అయితే ఉంది, ఇక్కడ మనకి స్పీకర్. అండ్ డోర్ సిల్ అది చూసుకున్నా మనకి ఇక్కడ ప్రాపర్ BYD బ్యాడ్జింగ్తో అయితే వచ్చింది, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ సీట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ప్రాపర్ 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెదర్ ర్యాపింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గ్లాసీ బ్లాక్ ఫినిష్. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ADAS రిలేటెడ్ అండ్ దాంతోపాటు క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, రేంజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ మీరు డైల్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా డిఫరెంట్ డైల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇది సెలెక్ట్ చేస్తే కనుక డైల్ అనేది మారుతుంది. ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ ఇవన్నీ కామన్ ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క పార్టీ ట్రిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇన్ఫర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో పార్టీ ట్రిక్ ఏముంది, జస్ట్ పెద్ద స్క్రీనే కదా అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ దాట్. సో ఇట్స్ ఎ రొటేటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. సో మీకు కావాల్సిన పోర్ట్రేట్ లేదంటే ల్యాండ్స్కేప్ కింద మీరు ఇది సెట్ చేసుకోవచ్చు.
ఇట్స్ 15.6 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అనమాట. ఇది వచ్చేసి మనకి USB కనెక్టివిటీ, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఆండ్రాయిడ్ ఆటో కనుక వాడితే కంప్లీట్ స్క్రీన్ అంతా వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ విషయానికి వస్తే ఇట్స్ వెరీ రెస్పాన్సివ్, చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీని యొక్క రెజల్యూషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇట్స్ HD యూనిట్, ఇది హై డెఫినిషన్. అండ్ మోర్ ఓవర్ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది ఆఫ్టర్ మార్కెట్ థాట్లో అయితే లేదు. సో ఇట్ ఈస్ బిల్డ్ ఫర్ దిస్ అన్నట్టు ఉంది. ఒక మనకి ఐప్యాడ్ ఎలా వాడతామో అలాగే అనిపిస్తుంది. దీని యొక్క రెస్పాన్స్ కానివ్వండి, దీని యొక్క రెజల్యూషన్ అదిను ఇట్స్ వెరీ హైటెక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకి AC కంట్రోల్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. దీంట్లో మనకి 2 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 2 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి సీట్ వెంటిలేషన్ అండ్ దాంతోపాటు హీటింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, PM 2.5 ఫిల్టర్. సో చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంది. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, స్పాటిఫై కూడా ఉంది. ఇక్కడ మనకి యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే సో డైరెక్ట్ పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది, 15 ఇంచ్ స్క్రీన్. ఒక విధంగా చూసుకుంటే ఒక ల్యాప్టాప్లో అయితే ఉంది, ల్యాప్టాప్ స్క్రీన్ లాగా. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే దీని యొక్క 360 పార్కింగ్ కెమెరా ఫంక్షన్ అని చెప్పుకోవాలి. సో చూస్తున్నారు కదా, హై రెజల్యూషన్ వస్తుంది. సో 3D వ్యూ కావాలంటే 3D వ్యూ, సో టాప్ వ్యూ కానివ్వండి, సైడ్ వ్యూ కానివ్వండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కార్స్కి కంపల్సరీ ఉండాలి. దాని ఫాలో అవుతూ చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ స్టోరేజ్ ఏరియా అయితే వస్తుంది. సో దిస్ ఇస్ బేసిక్లీ ఫర్ యువర్ ఫోన్స్. సో 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా, 1 and 2. అండ్ ఈ సెంటర్ కాన్సోల్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగా నచ్చింది, చాలా మినిమలిస్టిక్గా అయితే ఉంది. ఇక్కడ గేర్ సెలెక్టర్ అది చూసుకోవచ్చు, మనకి ఇక్కడ క్రిస్టల్ స్టైల్డ్ గేర్ సెలెక్టర్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం డ్రైవ్లో అయితే ఉంది. ఇది మనకి రివర్స్ అయితే చూస్తున్నారు కదా, గైడ్ లైన్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ గైడ్ లైన్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పార్క్ అయితే ఇది. దీని యొక్క ఆపరేషన్ కానీ చాలా స్మూత్గా, హైటెక్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి స్పోర్ట్, ఈకో అండ్ నార్మల్ అయితే ఉన్నాయి. సో మీకు కావాల్సిన మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పార్కింగ్ బ్రేక్, ఇక్కడ మనకి వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్క్రోలర్ అయితే వచ్చింది, విచ్ ఇస్ నైస్ టు హ్యావ్. సో మీరు ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈజీగా మీరు వాల్యూమ్ లేదా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది. కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు, మనకి 2 కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి విత్ ప్యాడింగ్. అండ్ దాంతోపాటు హోల్డ్ చేయడానికి మనకి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఉంది. సెంటర్లో ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లెదర్ ప్యాడెడ్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, లోపల డీప్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ చాలా డీప్గా ఉంది. అండ్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే నాట్ జస్ట్ గ్లో బాక్స్, ఇక్కడ మనకి అడిషనల్ స్టోరేజ్ అయితే ఉంది విత్ ఛార్జింగ్ పోర్ట్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి USB-A అండ్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్సే కాదు, మనకి కింద కనెక్టివిటీకి పోర్ట్స్ ఉంది అండ్ దాంతోపాటు ఛార్జింగ్ కూడా పోర్ట్స్ ఉన్నాయి. సైమల్టేనియస్గా మీరు 4 డివైసెస్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఫెల్ట్ లైనింగ్ అయితే వస్తుంది, ఆ ప్రీమియంనెస్ అయితే తెలుస్తుంది. ప్రీమియంనెస్ అన్నాను కాబట్టి ఇట్స్ అ వెరీ ప్రీమియం కార్. 41 lakhs బడ్జెట్లో ఇంత ప్రీమియం కార్ అయితే నేను చూడలేదు. ఎందుకంటే దీని యొక్క టచ్ కానివ్వండి, ఫీల్ కానివ్వండి, బటన్స్ కానివ్వండి, దీని యొక్క డాంపింగ్ ఎఫెక్ట్ కానివ్వండి, నాకైతే బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు జర్మన్ కార్స్ ఏవైతే మనకి ఆడి కానివ్వండి లేకపోతే BMW అవి మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ అయితే ఇక్కడ కనపడుతుంది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ లేఅవుట్ కూడా చూసుకోవచ్చు, మనకి చాలా ఫ్యూచరిస్టిక్గా డిజైన్ చేశారు, చాలా బాగుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్ లేదా లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్వేడ్ క్లాత్ అయితే వస్తుంది. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి అంబియంట్ లైటింగ్ అయితే వస్తుంది. ఇంకా సన్ వైజర్స్ లో కనుక చూసుకుంటే మనకి వ్యానిటీ మిరర్స్ అయితే వస్తున్నాయి విత్ లైట్స్, చూస్తున్నారు కదా. ఇక్కడ చూసుకుంటే మనకి LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలివేట్ చేయడానికి మనకి పైన గ్లాస్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ చెప్పినట్టు మనకి 99% ఆఫ్ UV రేస్ అయితే దీనిలో ఫిల్టర్ అయ్యి వస్తుంది. సో క్యాబిన్లో అయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ ఏంటంటే కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే ఉండొచ్చు. అదర్ దాన్ దట్ ఇట్స్ వెల్ పుట్ టుగెదర్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. సో రియర్ క్యాబిన్ అయితే ఎలా ఉంది? వెల్, ఫస్ట్ థింగ్ దీని యొక్క స్పేషియస్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ 4.8 మీటర్ లెంత్ ఉన్న సెడాన్ ఇది. అండ్ దీని యొక్క వీల్ బేస్ కూడా చూసుకున్నాం మనకి అరౌండ్ 2.9 మీటర్స్ అనమాట. దట్ ట్రాన్స్లేట్స్ టు దిస్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ బిగినర్స్ ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా, చాలా స్పేషియస్ గా అయితే ఉంది. సో మీకు ఒక షాఫర్ డ్రివెన్ కార్ కావాలి అనుకుంటే యూఆర్ సార్టెడ్. ఈ BYD సీల్ అయితే డెఫినెట్ గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్రంట్ క్యాబిన్ కన్నా రియర్ క్యాబిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ మీన్ లవ్ విత్ దిస్ రియర్ క్యాబిన్. సో అందుకే సెడాన్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఇట్స్ ఫర్ ద షియర్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ పాకెట్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు కదా, 1 and 2. మీరు ఫోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ అడిషనల్ గా ఇక్కడ మనకి మ్యాగజైన్ పాకెట్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ AC వెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. ఇక్కడ చూసుకుంటే మనకి USB-A టైప్ అండ్ C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి, వెల్ సీల్డ్. సెంటర్ ఆర్మ్రెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్
ఆల్ 3 సీట్స్ కి హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, BYD బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి 60/40 స్ప్లిట్ సీట్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ISOFIX మౌంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ నాట్ టు మెన్షన్ మీకు నీ రూమ్ లెగ్ రూమ్ అయితే చెప్పాను, అండర్ థై సపోర్ట్ అయితే ఎక్సెప్షనల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నా జాయింట్స్ వరకు అయితే వచ్చింది. సో చాలా కంఫర్టబుల్ గా రిలాక్స్డ్ అయితే కూర్చోవచ్చు రియర్ క్యాబిన్ లో. ఇక్కడ మనకి గ్రాబ్ రైల్స్ అండ్ రీడింగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇప్పుడు మనం దీని యొక్క మోటార్ స్పెసిఫికేషన్స్, బ్యాటరీ ప్యాక్ అండ్ దాంతోపాటు సేఫ్టీ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బ్యాటరీ ప్యాక్ అండ్ పవర్ ట్రైన్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ BYD సీల్ వచ్చేసి మనకి టోటల్ 3 వేరియంట్స్ లో ఆఫర్ చేయబడుతుంది, డైనమిక్, ప్రీమియం అండ్ పర్ఫార్మెన్స్. అయితే డైనమిక్ వేరియంట్ విచ్ ఇస్ ద బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు, అది కనుక చూసుకుంటే మనకి 61.4 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది విత్ అ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. ఈ మోటార్ వచ్చేసి మనకి 201 bhp ఆఫ్ పవర్ అండ్ 310 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ రేంజ్ వచ్చేసి మనకి 510 km అయితే ఇచ్చారు. రియర్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఈ మిడ్ వేరియంట్ లేదా ప్రీమియం వేరియంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 308 bhp ఆఫ్ పవర్ అండ్ 360 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 82.56 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. అండ్ రేంజ్ విషయానికి వస్తే ఎక్సెప్షనల్ 650 km రేంజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అగైన్ ఇది కూడా మనకి రియర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. అండ్ ఒకవేళ మీరు టాప్ మోడల్ పర్ఫార్మెన్స్ వేరియంట్ కనుక తీసుకుంటే అది వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్ అనమాట, డ్యూయల్ మోటార్ సెటప్ తో వస్తుంది. అది వచ్చేసి మనకి 523 హార్స్ పవర్ అండ్ 670 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 82.5 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ 0 to 100 km/h ఇన్సెన్ 3.8 seconds లో అయితే అచీవ్ చేయగలదు. అండ్ రేంజ్ విషయానికి వస్తే మనకి 580 km అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 0 to 80 DC ఫాస్ట్ ఛార్జర్తో మీరు జస్ట్ 45 minutesలో ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు 15 minutes కనుక ఛార్జ్ చేస్తే 200 km రేంజ్ అయితే వస్తుంది. అదేవిధంగా వారంటీ విషయానికి వచ్చిన బ్యాటరీ మీద మనకి 8 years లేదా 1,60,000 km అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. ఇంకా ఫైనల్గా సేఫ్టీ విషయానికి వస్తే ఈ BYD సీల్ ఏదైతే ఉందో ఇది 5-star సేఫ్టీ రేటెడ్ కార్ ఇది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి 9 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360 పార్కింగ్ కెమెరా, Level 2 ADAS ఫంక్షన్స్ అండ్ ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మనకి దీంట్లో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అయితే వస్తుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఇది. కన్వెన్షనల్ బ్యాటరీస్ ఏదైతే మనకి లిథియం ఐరన్ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే ఇది చాలా సేఫ్. దీని యొక్క ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కెపాసిటీ ఎక్కువ. అండ్ దీంట్లో యూస్ చేసిన బ్లేడ్ బ్యాటరీ వల్ల ఇది అప్ టు 5 lakh kilometers కానివ్వండి లేదా 10 lakh kilometers వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బ్యాటరీ అన్నది మనకి చాసీతో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకి స్ట్రక్చరల్ సేఫ్టీ కూడా ఇంక్రీజ్ అయింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.